హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అంగన్వాడీ సెంటర్లో ఏమేమి చార్ట్స్ ఉండాలి కొత్తగా అనేది చూద్దాము. ఒకటి నీకేం కావాలి చార్ట్. ఈ చార్ట్ తయారు చేసి ఎలా ఉపయోగించాలనేది నేను ఒక వీడియో కూడా చేశాను. సో అది మీరు ఓపెన్ చేసి చూడగలరు. అలాగే ఈ చార్ట్స్ పెట్టుకొని పిల్లల్ని వెల్కమ్ చెప్పేటప్పుడు ఉపయోగించే చార్ట్ అనమాట ఇది. రెండవది పాటల చార్ట్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఈ నెల కాలలో ఉన్న పాటలన్నీ కూడా చార్ట్స్లో మనము రాసి పక్కన దానికి సంబంధించిన సింబల్స్ వేసి పిల్లలకి పాటలు నేర్పేటప్పుడు మనము ఆ చార్ట్స్ చూపించుకుంటూ వాళ్ళ చేత మనం ప్రాక్టీస్ చేయించాలి. మూడవ చార్ట్స్ కథల చార్ట్. ఇది తయారు చేసుకొని ఆ నెలలో ఉన్న కథలు పిల్లల చేత ప్రాక్టీస్ చేయించి ఇలా డిస్ప్లే పెట్టుకొని మనం కంప్లీట్ చేయాలి. అది వాతావరణ చార్టు. అలాగే కాలాలు, తేదీలు, నెలలు ఇవన్నీ కూడా వచ్చేలాగా మనము చార్ట్ తయారు చేయాలి. ఎండాకాలంలో వేడిగా ఉంటుంది, వానాకాలంలో ఎలా ఉంటుంది, అలాగే చలికాలంలో చలిగా ఉంటుంది అనేవి మనం తెలపడం కోసం ఈ చార్ట్ ఉపయోగించాలి. బర్త్డే చార్ట్లో మన సెంటర్లో ఉన్న నెలలన్నీ కూడా ఇలా డిస్ప్లే చేసి దాంట్లో ఆ పిల్లల బొమ్మలు అంటే ఫొటోస్ అనేది పెట్టినట్టయితే ఏ నెలలో ఎవరి బర్త్డే ఉంది అనేది ఆ పిల్లలు ఎదురు చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అందరికీ కూడా ఎవరి బర్త్డే ఎప్పుడు అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాపీ బర్త్డే అనే చార్ట్ ఒకటి తయారు చేసుకొని ఇలా మనము ఫొటోస్ తోటి డిస్ప్లే చేసుకోవాలి. నియమాల చార్ట్ అనేది ఆల్రెడీ మనం ట్రైనింగ్లో చాలామంది కూడా పాటించారు. చేయి ఎత్తి మాట్లాడడం అనేది ఒక నియమం పెట్టుకున్నాము. అలాగే ఇలా పిల్లల కోసం మనం సెంటర్లో ఈ నియమాల చార్ట్ పెట్టుకొని పిల్లల చేత ప్రాక్టీస్ చేయించి ఆ నియమాలన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యేలాగా చూడాలి. అప్పుడే వాళ్ళకి నియమాలు అంటే ఏమిటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. భావోద్వేగాల చార్ట్ అనేది తయారు చేసుకొని ఆనందం, బాధ, ఉల్లాసం, కోపం, స్నేహం ఇలా భావోద్వేగాలు ప్రదర్శించి పిల్లలు ఎప్పుడైనా అలాంటివి పాటించినప్పుడు ఏ భావోద్వేగంతో వాళ్ళు చేస్తున్నారు అనేది మనం చూపించినప్పుడు పిల్లలందరికీ కూడా భావోద్వేగాలంటే అర్థం అవడం జరుగుతుంది. సో ఎప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ చార్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తప్పనిసరిగా మనం అంగన్వాడీ సెంటర్లో ఈ చార్ట్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఈ చార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలకి ప్లీజ్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది, హలో చెప్పడం ఎలాగా, వెల్కమ్ చెప్పడం ఎలాగా, సారీ చెప్పడం ఎలాగా ఇలా విషయాల గురించి చెప్పడం కోసం ఈ చార్ట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. పర్యావరణ ముద్రణ అనేది ఒక చార్ట్ తయారు చేసుకొని పిల్లలకు పర్యావరణం గురించి చెప్పడానికి ఉపయోగిస్తాము. ఇవి కాక ఇంకా అంగన్వాడీ సెంటర్లో ఏమేమి ఉండాలి, చెప్పుల స్టాండ్ అనేది ఉండాలి, చెత్త బుట్ట ఉండాలి, వాటర్ బాటిల్స్, బాక్సులు అనేవి ఉండాలి, అద్దము, దువ్వెన, నెయిల్ కట్టర్ ఉండాలి, అత్యవసరమైన ఫోన్ నెంబర్ చార్ట్ తయారు చేసి పిల్లలకు దాని గురించి తెలియజేయాలి, నిజాయితీ పెట్టే ఉండాలి. అలాగే మంచి అలవాట్లు నేర్పించడం కోసం మంచి అలవాట్ల చార్ట్ కూడా మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా అంగన్వాడీ సెంటర్లో కిచెన్ గార్డెన్ అనేది కంపల్సరీ ఉండాలి. 4 లెర్నింగ్ కార్నర్స్ కూడా ఉండాలి. వీటి గురించి నేను మరి ఒక వీడియోలో ఎలా చేయాలని చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.